హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ శ్రీ సత్యనారాయణ స్వామి చరిత్ర మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత. ఈ కలియుగంలో ఘోరమైన పాపాలు తాండవం చేస్తున్నాయి. మనిషి తన విచక్షణను కోల్పోయి పాపపు ఊబిలో మరింత కూరుకుపోతున్నాడు. అయితే మనం ఈ జన్మలోనే కాదు, పునర్జన్మలో తెలుసో తెలియక చేసిన పాపాలను కూడా తొలగించి మనకు పుణ్యాన్నిచ్చే మార్గమే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. స్వయాన విష్ణుమూర్తి ఈ కలియుగంలో భక్తుల పాపాలను పోగొట్టేందుకు అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామిగా వెలిశారు. అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించిన, సత్యనారాయణ వ్రతం ఆచరించిన సర్వ పాపాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు విల్లవిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడే కాబట్టి అన్నవరం సత్యదేవుడిగా భక్తులచే పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతం కంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కార్తీక మాసంలో కనీ విని ఎరగని రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మనం శ్రీ సత్యనారాయణ స్వామి అసలు అన్నవరంలో ఎలా స్వయంభూగా వెలిశాడు, శ్రీ సత్యనారాయణ వ్రతం అసలు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామా. శ్రీ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం పట్టణంలో పంబా నది ఒడ్డున ఉంది. అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. శ్రీ సత్యదేవ స్వామి కీర్తి మరియు గొప్పతనాన్ని కన్నపురాణం యొక్క రేవాకాండలో విస్తృతంగా వర్ణించబడింది. శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంతలక్ష్మితో ఒకవైపు మరియు శివుడు మరొక వైపు కలిగి ఉన్నారు. అన్ని దివ్యక్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలిసిన కొండను తాకుతూ పంబా నది ప్రవహిస్తుంది. సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక. అందువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలు అందిస్తున్నారు. కావున ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు, శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి పీఠం పంచాయతనతో అలంకరించబడి ఉండడం వలన స్వామివారి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. 4 చక్రాలు కలిగిన రథం వలె ప్రధాన ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం సుమారు 13 అడుగుల ఎత్తులో 4 మీటర్ల స్తూపాకారంలో ఉంది. శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావం. పురాణాల ప్రకారం అన్నవరంలో వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ చరిత్రను చూస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు భేదం లేదని చాటి చెప్పేందుకు ఇక్కడ వెలిసినట్లుగా తెలుస్తోంది. భూలోకంలో పరస్పరం కలహాలతో జీవనం గడుపుతున్న ప్రజలను బాగు చేయమని త్రిలోక సంచారి నారద మహర్షి శ్రీమన్నారాయణ్ణి కోరారట. ఆయన కోరిక మేరకు హరిహర బ్రహ్మ అంశాలతో కూడిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనే పేరుతో అన్నవరంలో ఉద్భవించి మానవులను ఉద్ధరిస్తానని శ్రీమన్నారాయణుడు వాగ్దానం చేశారట. అన్నట్లుగానే నారాయణుడు సత్యనారాయణుడుగా అన్నవరంలో స్వయంభూగా అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే అంతకు ముందు భూలోకంలో ఏ ప్రదేశం తన అవతారానికి తగినదిగా ఉంటుందని ఆలోచించిన నారాయణుడు ఆంధ్రభూమి అందుకు సరైనది అని నిర్ణయించుకున్నారట. గతంలో తాను ఇచ్చిన వరాలను దృష్టిలో ఉంచుకున్న ఆయన రత్నగిరికి ఆనుకొని ఉండే పంబా నది తీరంలోని అన్నవరం గ్రామం అందుకు అనుకూలమైనదని తన ఆవిర్భావానికి నారాయణుడు నాంది పలికారట. దీంతో ఏ శుభ సమయంలో రత్నగిరి కొండపై శ్రీమన్నారాయణుడు స్వయంభూగా సత్యనారాయణుడిగా అవతరించారో అదే సమయంలో అన్నవరంలో నివసించే భక్తాగ్రేసరుడు ఉత్తముడు అయిన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామానారాయణం బహుద్దూర్ వారికి కలలో దర్శనమిచ్చారట. ఆ కలలో తన జన్మోత్తాంతరమును వివరించిన సత్యదేవుడు తన వద్దకు రమ్మని బహదూర్ను కోరారట. వెంటనే ఆయన గ్రామదేవతను దర్శించుకొని స్వామివారి కోసం రత్నగిరిలో వెతుకులాట ప్రారంభించారట. అలా రత్నగిరిపై బహదూర్ వెతకగా ఒక అంకుడు చెట్టు కింద సత్యదేవుడు స్వయంభూవై దర్శనమిచ్చారట. వెంటనే స్వామివారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో బహదూర్ ప్రతిష్ఠించారట. ఇక ఆనాటి నుంచి సత్యదేవుడు భూలోక సంరక్షణార్థం నిత్య పూజలు అందుకుంటూ ప్రజల పాపాలను హరిస్తూ అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా చేస్తూ వేనోళ్ళ కొనియాడబడుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం గురించి. హిందువులు శ్రీ సత్యనారాయణ వ్రతం భారతదేశం అంతటా భక్తులందరూ సంపద, విద్య, శ్రేయస్సు కోసం, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతంను చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ, విష్ణు, శివ
అన్నవరం వద్ద రత్నగిరి కొండల మీద ఉన్నారు. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ ముఖ్యమైన పురాణం ఉంది. నారద మహర్షి ఈ ప్రపంచంలోని పురుషులు కష్టాలతో ఉండడాన్ని సహించలేక విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చేయడం వల్ల పురుషుల సమస్యలు తొలగి మరియు మరణాంతరం ప్రాపంచిక శ్రేయస్సు మరియు సార్థకత పొందుతారని చెప్పాడు. వ్రతం ఎలా చేయాలో కూడా వివరించాడు. ఆరాధనా భావం కలిగిన మొదటి బ్రాహ్మణుడు వ్రతం నిర్వర్తించిన ఇది కూడా భద్రశీల నగరం చక్రవర్తి తుంగధ్వజ మరియు అతని రాజ్యంలో గొల్ల కులానికి రాజు ఉల్కాముఖ సాధు అనే వైశ్య వ్యాపార మనిషి శ్రీ సత్యనారాయణ స్వామి ద్వారా వర్ణించబడింది. ఒక విద్యావంతుడైన మరియు ఆరాధనా భావం కలిగిన బ్రాహ్మణుడు ఆహారం కోసం మరియు జీవనోపాధి కోసం సంచారిగా తిరుగుతుండగా విష్ణువు తన పైన జాలి కలిగి ఒక బ్రాహ్మణ మారువేషంలో అతనికి దర్శనమిచ్చి విష్ణువు అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయమని, అది ఎలా చేయాలో కూడా అతనికి సలహా ఇచ్చాడు. అతను వ్రతం కోసం కావాల్సిన డబ్బు కోసం భిక్షాటన చేసి బ్రాహ్మణుడు చెప్పిన విధంగా వ్రతం చేశాడు. చేసిన పిదప అతనికి కష్టాలు తొలగి సంతోషంగా కుటుంబంతో జీవనం కొనసాగించాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా ఒక చెట్లు నరికి అతను దప్పిక కోసం బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అతను వ్రతాన్ని గమనించి దాని గురించి తెలుసుకొని అతను కూడా సత్యనారాయణ వ్రతం చేశాడు. అతనికి కూడా కష్టాలు తొలగిపోయి సుఖంగా బ్రతికాడు. ఇలా సత్యనారాయణ వ్రతం అందరూ చేయడం ఆరంభించారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కార్తీక మాసంలో మాఘ మాసంలో ఎక్కువగా చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల సకల పాపాలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ వీడియోలో శ్రీ సత్యనారాయణ స్వామి గురించి అలాగే ఆ తండ్రి యొక్క మహిమల గురించి పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః.